హాయ్, వెల్కమ్ టు దేవీస్ కిచెన్. ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ కర్రీ, ఆంధ్ర స్పెషల్ వంటకం. నేను తెల్ల వంకాయలను తీసుకున్నానండి. ఒక 7-8 తీసుకున్నాను తెల్ల వంకాయలని. ఇలా చిన్న వంకాయలను తీసుకోవాలి. వీటికి 4 ఘాట్లు పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 4 ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో ఈ ముక్కలను యాడ్ చేయాలి. అప్పుడే నల్లబడకుండా ఉంటాయి. పుచ్చులు ఏమైనా ఉంటే ఇప్పుడే తీసి పక్కన పడేయండి. ఇలా 2-3 సార్లు కడుక్కొని సాల్ట్ వేసి వాటర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, 4 లవంగీలు, 3 దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు వేసి లో ఫ్లేమ్లో వేయించి పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం మొత్తం కర్రీకి కావాల్సినవన్నీ కూడా ఇందులోనే వేసేస్తామండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకోవాలి. గసగసాలు వేయడం వల్ల మరింత ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలాగా మిక్సీ పట్టి వంకాయకి కావాల్సిన మసాలాను రెడీ చేసుకోవాలి. ఈ మసాలాను ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు వంకాయలు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలకి మసాలా అనేది పట్టించాలి. ఇలాగ 4 భాగాలు ఉన్నాయి కదా, మధ్యలో తీసి ఆ పేస్ట్ని అందులో పెట్టి బాగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నది తీసి పక్కన పెట్టాలి. అలాగే ప్రతి వంకాయకి కూడా మనం ఇదే ప్రాసెస్ చేయాలండి. అన్ని వంకాయలకు కూడా మసాలా బాగా పట్టించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వంకాయలు ఎంత లేతగా ఉంటే కూర అంత రుచిగా ఉంటుందండి. ఈ విధంగా అన్నిటికీ కూడా పెట్టుకోండి. అయిపోయిందండి, మొత్తం అన్నిటికీ పట్టించాం. ఈ మసాలా కూడా పక్కన ఉంచాలి, కర్రీలో వేస్తాం కాబట్టి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలండి. దీనికి గుత్తి వంకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఈ వంకాయలను లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేయండి, కొద్దిసేపు వేగుతాయి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని వేయించుకుంటూ ఉండాలి వంకాయలు మగ్గే వరకు. ఇలా కొంచెం మగ్గగానే మనం ఆల్రెడీ తయారు చేసి ఉంచుకొని ఈ పేస్ట్ని, మిగతా పేస్ట్ ఉంది కదా, దీన్ని కూడా ఈ మసాలాను కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కూడా దీంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోవాలి. లో ఫ్లేమ్లో ప్లేట్ పెట్టుకొని మనం ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇలా ఎప్పుడు వేయించుకొని ఎప్పటికి రెడీ అవుతుందంటే ఆ కర్రీలో ఉన్న ఆయిల్ అంతా కూడా పైకి తేలాలండి. అప్పుడే మనకి కర్రీ రెడీ అయినట్టు మనకు తెలుస్తుంది. చూసారా, ఇంకా వేగాలి మనకి కర్రీ అనేది, ఇంకా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇంకా ఆయిల్ పైకి రాలేదండి, మరి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు మనం దీనికి ఇందులో వాటర్ ఆల్రెడీ కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలండి. చాలామంది చింతపండు రసం వేసుకోరు. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే కొంచెంగా యాడ్ చేస్తున్నాను, మరీ ఎక్కువ వేయకూడదు. కొంచెం చింతపండు రసాన్ని వేయాలి. ఇదిగోండి, ఈ మాత్రం చింతపండు రసం వేస్తే
కూర బాగుంటుంది. ఇందులోనే మనకు కూరకి ఎంత గ్రేవీ కావాలో అంతగా వాటర్ వేసుకోవాలి. మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని వంకాయలను కూడా ఈ మసాలాలలో బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఇంకా ఆయిల్ పైకి తేలలేదండి, అంటే ఇంకా కర్రీ రెడీ అవ్వలేదు. మరి కొద్దిసేపు ఉంచి చూద్దాం. ఇగోండి, ఆయిల్ ఇలా పైకి తేలిందంటే మనకి కూర రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో టేస్టీ అయిన గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లాస్ట్గా ఫైనల్ టచ్అప్ కొత్తిమీర వేసి దించుకోవడమేనండి. చాలామంది ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి చాలామందికి షేర్ చేయండి. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇగోండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ. ఇప్పుడు వేడి వేడి అన్నంలో మనం గుత్తి వంకాయ కూర వేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్ అన్నం. థ్యాంక్ యూ గైస్.